తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 31 వినతులు వచ్చాయని అదనపు కమిషనర్ శారదాదేవి తెలిపారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డైలీవర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫోన్ ద్వారా 9 మంది కార్యాలయానికి నేరుగా వచ్చి 22 మంది వినతులు సమర్పించి తమ సమస్యలు తెలిపారు. కాగా భూగర్భ డ్రైనేజ్ సమస్య పరిష్కరించాలని, వాటర్ కనెక్షన్ లేకున్నా బిల్లు వస్తుంది సరిచేయాలని, అనారోగ్యం వల్ల విధులకు హాజరు కాలేకపోయాను, ఆరోగ్యం కుదిరిపడినందున విధుల్లోకి తీసుకోవాలని, రవీంద్ర నగర్లో తెలుగుగంగా పైప్ లైన్ మరమ్మతులకు తవ్వారు, పోడ్చలేదని, ఆగిపోయిన సీసీ రోడ్డు పూర్తి చేయాలని, టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని, సింగాల గుంటలో మా ఇంటికి దారి లేకుండా చేశారని, మా స్థలం ఆక్రమించి నిర్మాణాలు చేశారు, సర్వే చేసి అక్రమ నిర్మాణాలు తొలగించాలని, తిలక్ రోడ్ నాగాలమ్మ గుడి వద్ద గుంతలు పూడ్చాలని, పాత మున్సిపల్ ఆఫీస్ వద్ద సిగ్నల్స్ మరమ్మతులు చేయించాలని, లక్ష్మీపురం వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్ చుట్టూ శుభ్రం చేయించాలని, శ్రీనివాస్ నగర్ ఎస్బీఐ కాలనీలో ప్లాట్ఫామ్ ఆక్రమించారు, పరిశీలించాలని, చేపల మార్కెట్ వినాయక స్వామి గుడి వద్ద కుళాయి ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, గోమతి, ఏసీపీ మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఇది నాకు మళ్ళీ మీరు ఇన్ పర్సన్ అయింది ఇది చెప్పాలి మరి, ఓకేనా? కేబీఆర్ విల్లాస్ అన్ని పంచాయతీలు మేము తీసుకెళ్ళి కదా మేము రాసిచ్చాము. రఘునాథరెడ్డి పని అది ఇవ్వకపోతే జాగా మాకు క్యాన్ చేసింది, రీషేప్ చేసింది. ఎస్టీబీ నగర్ మీకు వస్తున్నాము, బీపీఎస్ క్యూబీఎస్ డేస్ యూసేజ్ పడుతుంది. ఈ పైప్ లైన్ ఇప్పుడు ఏంటంటారు బైరాక్ట్ ఎప్పటి నుంచి ఎప్పటికి ఎప్పుడు అయిపోయారు, ఎప్పటిదాకా పని చేస్తారు డీటెయిల్స్ లేకుండా కొంచెం తెల్లగా ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం దాకా పని చేస్తారు. 5 years అయినా సరే ఇది మా కిందకి రాదు కదా, కళ్యాణి కాంటాక్ట్ నెంబర్ ఉందా? దీంట్లో రావాలంటే కావడం లోపలికి సెకండ్ హౌస్ రావాలంటే మాకు లోపలికి వెళ్ళాలంటే ఇది పట్టా డీకేటీ పట్టానా మామూలు పట్టానా రిజిస్టర్డ్ పట్టానా? రిజిస్టర్డ్ పట్టానా?